హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీలంక దేశాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ మన మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ప్రత్యేకతం. ఇటీవలే అనురాగ్ కుమార్ దిక్షయ్ శ్రీలంక ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి పెద్ద దేశమైన ఒక లీడర్ వెళ్ళారు అంటే అది మోడీ గారే పర్యటించాడు. ఇదే మొదటిసారి. మోడీ గారికి చాలా పెద్ద శ్రీలంక హై సివిలియన్ అవార్డు రావడం జరిగింది. ఇదే శ్రీలంకలోని పెద్ద అవార్డు. ఇది ఇచ్చి మోడీ గారిని సత్కరించడం జరిగింది. మోడీ గారికి మిత్ర విభూషణ్ అవార్డు కూడా పేర్కొన్నారు వాళ్ళు. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు శ్రీలంకలోనే. అది కూడా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలానే శ్రీలంక భూభాగంలో ఏవైనా యాంటీ ఇండియన్ విభాగాలు ఏమన్నా నెలకొల్తే దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని మీట్ అయినప్పుడు 7 డిఫెన్స్ డీల్స్ సైన్ అయినట్లు తెలుస్తూ ఉంది. దీంట్లో మెయిన్గా డిఫెన్స్కి సంబంధించి శ్రీలంకకు భారత్కి ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం డిఫెన్స్లో ఎలా రెండు దేశాలు ఇరువులు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాల గురించి భారత్ భూభాగానికి ఎటువంటి హాని కలగకుండా చూస్తామని ఈ సిగ్నేచర్లు చేయడం జరిగింది. దీనిలోకి ఒక పేరు పెట్టారు. దీన్ని అంబ్రిల్లా అగ్రిమెంట్ డిఫెన్స్ అని వీళ్ళు దీనికి నామకరణం చేయడం జరిగింది. ఈ డిఫెన్స్ ద్వారా ఈ 7 సైన్ చేశారు. ఈ 7 సైన్స్ వల్ల కూడా చాలా డిఫెన్స్ పరంగా కూడా ఇరు దేశాలు ముందుకు వెళ్తాయనే విషయాన్ని గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. ఇందులో మెయిన్ గా ఆర్మీకి సంబంధించి, డిఫెన్స్ కు సంబంధించి, రక్షణకు సంబంధించి ఈ శ్రీలంకకు మరియు భారత్ కు ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు 1887లో ఇండియాకు శ్రీలంకకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ 1987లో ఇది ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తరువాత ఇటువంటి అంత పెద్ద ఒప్పందాలు అనేవి జరగలేదు. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది చాలా పెద్ద ఒప్పందం. ఇండియాకు మరియు శ్రీలంక మధ్య జరిగే కూటమికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు డిఫెన్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఎక్స్చేంజెస్ కానివ్వండి, మిలిటరీ సపోర్ట్ కానివ్వండి, ఇది చాలా బిగ్గెస్ట్ ఒప్పందం అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేకుండా ఇట్లాంటి ద్వైపాక్షిక సంబంధాల వల్ల కీలక మార్పు అయితే మనం చూడవచ్చు. ఆర్థికంగా కూడా బలోపేతం ఖచ్చితంగా అవుతుంది. వాళ్లకు మనకు ఈ ఏవైతే చర్చలు నడుస్తున్నాయో అవి స్ట్రాంగ్ బలోపేతం అయిన తర్వాత మొత్తం మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్, వెపన్స్కి సంబంధించి కొన్ని మంచి అగ్రిమెంట్స్ రాబోతున్నాయి అన్న విషయాలను పేర్కొంటూ ఉన్నారు మన ప్రధాని మోడీ గారు. అలానే శ్రీలంక ప్రధాని అనురాగ్ విభూషణ్ గారు కూడా ఈ కీలక ఒప్పందాలకు సిద్ధమైనట్టుగా ఎంఓఈలు కూడా ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 7 కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. అందులో మెయిన్గా పోర్టుకు సంబంధించింది ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఏంటి ఈ పోర్టు అంటే ఇది కింకుమలి పోర్ట్ అన్నమాట. ఈ పోర్ట్లో ఇక్కడి నుంచి ఎక్కువ లావాదేవీలు అనేవి నడుస్తూ ఉంటాయి. దీని గురించి మెయిన్ గా వినిపిస్తూ ఉంది. ఇది మెయిన్ గా ఎనర్జీ హబ్ గా కూడా పనిచేయబోతుందని తెలుస్తుంది. ఈ టింకుమలి పోర్ట్ ను యుఎస్ఏ సహకారం తీసుకొని వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఎనర్జీ హబ్ గా మార్చబోతున్నారనే విషయాన్ని మెయిన్ గా వినిపిస్తూ ఉంది. అలానే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న విషయం ఏదైతే ఫిషర్మ్యాన్ ఇష్యూ కూడా అది ఇక్కడ డిస్కషన్లో వచ్చినట్టు తెలుస్తుంది. మన చేపలు పట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో మన వాళ్ళంతా వాళ్ళు పట్టుకుంటూ శ్రీలంక బార్డర్స్కి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మన వాళ్ళు ఫేస్ చేయడము ఇవన్నీ జరగడం అయితే జరుగుతూ ఉంది గతంలో నుంచి. ఆ ఇష్యూ పైన కూడా ఎక్కువ డిస్కషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కోస్ట్ గార్డులు అరెస్ట్ చేయడము, అక్కడ పోలీసులు చాలా ఇబ్బంది పెట్టడం జరగడం, మన ఫిషర్మ్యాన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు గతం నుంచి. దాని మీద కూడా చాలా డిస్కషన్స్ జరిగినట్టున్నాయి. పడవలను తీసేసుకోవడం, వాళ్ళని బెదిరించడం, మన జైల్లో పెట్టడం, ఇటువంటి చాలా ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మనకి ఎవరైతే చుట్టుపక్కల ఉన్న దేశాలు మనం చూసుకుంటే ఒక శ్రీలంక తప్పక ఇప్పుడు ఇవి అంత వైద్యపరంగా మంచిగా లేవు. చైనా గతంలో నుంచి కూడా ఏవైతే భారత్కు దగ్గర ఉన్నాయో ఆ దేశాలతో మిత్రపరంగా చాలా కీలకంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో శ్రీలంక అనేది మనతో మంచి
గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీలంకకు సంబంధాలు మంచిగా పెంచుకోవాలి. శ్రీలంక భారత్ మంచి సంబంధాలను పెంచుకోవడం వల్ల ప్రభుత్వాలకు చాలా స్ట్రాంగ్ అవుతుంది. మన బలోపేతం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక మేజర్ ఇష్యూ ఇక్కడ ఏం తెలుస్తుందంటే కచ్తీవ్ ఐలాండ్స్. అవి చిన్న ఐలాండ్స్ అయినప్పటికీ గతంలో సోనియా గాంధీ గారు శ్రీలంకకి ఇచ్చేసారని ఒక వాదన వినిపిస్తున్నప్పటికి కూడా తమిళనాడు సీఎం కానివ్వండి, ఇట్లా మోడీ గారు కానివ్వండి, ఎందుకు ఇచ్చాం, ఏం కారణం, శ్రీలంకకు మనకు ఉన్న ఈ ఐలాండ్స్ ఇబ్బంది ఏదైతే ఉందో దానిపైన తీవ్రంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇటువంటి మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా కొలిక్కి రాబోతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది. చైనాకు గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. శ్రీలంక స్ట్రాంగ్ కావడం వల్ల చైనా ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే చైనా మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుని మనం ఇందికి రావడానికి చాలా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.